హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ పెన్షన్ల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పెన్షనర్లకు షాక్ ఇస్తోంది. అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఈ మేరకు పెన్షన్లు పెంచినప్పటికీ లబ్ధిదారుల విషయంలో మాత్రం కోత పెడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేరుతో దాదాపు 26 రకాల వర్గాల వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుంది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఇలా పలు కేటగిరీల్లో లబ్ధిదారుల పెన్షన్ పొందుతున్నారు. ఇక రీసెంట్గానే పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో అనర్హులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో కూడా పెన్షనర్లలో దాదాపు 1,00,000 మందికి పైగా కట్ చేయడం చర్చనీయాంశంగా మారుతుంది. లబ్ధిదారులు ఊళ్ళో అందుబాటులో లేకపోవడం, అర్హత లేకపోవడం, చనిపోవడం వంటి పలు కారణాలతో లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే జనవరిలో దాదాపు 92,000 మందికి పెన్షన్ ఇవ్వలేదు. మరో 18,036 మంది పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. ఇక ఇప్పుడు ఫిబ్రవరిలో 1,16,471 మంది పెన్షన్లు అందలేదు. మార్చిలో కూడా ఇలా కొనసాగితే మరో 2 లక్షల మందికి పెన్షన్లను కోల్పోయే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఇది